హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. ఈరోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొని వచ్చాను. ఈరోజు రేష్మితో నా మనసులో మాట చెప్పాలని ఆలోచిస్తున్నాను. తను ఏ ప్రేమకైతే అర్హురాలో ఆ ప్రేమను తనకు అందించాలని అనుకుంటున్నాను. నేను ఇంట్లోకి వచ్చేటప్పుడు రేష్మి మరియు కావ్యాల మాటలు, నవ్వులు నా చెవిలో పడ్డాయి. ఆ నవ్వులు విని నాకు అర్థమైంది, నా కూతురు కావ్య రేష్మితో కలిసి ముచ్చట్లు పెట్టుకుందని. వాళ్ళిద్దరూ కలిసి ఉంటే ఇంట్లో ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది. నా ఇంట్లో సంతోషం వారిద్దరితోనే వస్తుంది. నేను నిదానంగా వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళిద్దరి మాటలు విన్న నాకు సడన్గా ఆకాశం విరిగి నెత్తి మీద పడ్డట్టుగా అనిపించింది. రేష్మి కోసం తెచ్చిన పూలు చేజారి నేల మీద పడ్డాయి. వాళ్ళ మాటలు విన్న నేను ఏ కదలిక లేని రాయిలా తయారైపోయాను. నా కూతురు కావ్యకు 10 సంవత్సరాలున్నప్పుడు నా భార్య చనిపోయింది. నేను ఇంకో పెళ్లి చేసుకోలేదు. నా కూతురికి తల్లి తండ్రి ఇద్దరి ప్రేమని నేనే ఇచ్చాను. అయినప్పటికీ కావ్య ఉదాసీనంగా ఉండేది. నేను ఉద్యోగరీత్యా తనకి నా పూర్తి సమయాన్ని కేటాయించలేకపోయేవాడిని. అయినప్పటికీ నేను తన మంచి చెడ్డలు చూడటానికి ఒక పని మనిషిని పెట్టాను. నేను ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే తను వచ్చేది. తను సాయంత్రం వరకు అన్ని పనులు చక్కదిద్ది నా కూతుర్ని చూసుకుంటూ ఉండేది. నేను సాయంత్రం వచ్చిన వెంటనే పని మనిషి ఇంటికి వెళ్ళిపోయేది. నేను సాయంత్రం వచ్చాక నా కూతురికి స్కూల్లోని విశేషాలు మంచి చెడ్డలు అడిగి తెలుసుకునేవాడిని. కానీ కావ్య నాతో ఫ్రీగా మాట్లాడేది కాదు. అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పేది. రేష్మి నా కూతురు జీవితంలోకి రాకముందు నా కూతురు కావ్య బాధపడుతూ ఎవరితో కలవకుండగా సైలెంటుగా ఉండేది. అది నేను గ్రహించాను. రేష్మి కొన్నేళ్ల క్రితం మా పక్కింట్లో చేరింది. రేష్మి కూడా కావ్య స్కూల్లో చదువుతుండేది. వాళ్ళిద్దరూ 8వ తరగతి నుంచి మంచి స్నేహితులయ్యారు. నా కూతురు ఉంటే రేష్మి ఇంట్లో ఉండేది, లేకపోతే రేష్మి కావ్యతో పాటు మా ఇంట్లో ఉండేది. రేష్మి వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. తను వాళ్ళ చిన్నాన్న ఇంట్లోనే నివసించేది. వాళ్ళ చిన్నాన్నతో కూడా నాకు మంచి పరిచయం ఉంది. అతని భార్య నాకు వరసకు చెల్లి అవుతుంది. నాకు కూడా చిన్న వయసులోనే నా మేనకోడలితో వివాహం జరిగింది. మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉండేది. తను చనిపోయిన తర్వాత తన స్థానంలో ఇంకెవ్వరిని నేను ఊహించుకోలేకపోయాను. ఎప్పుడైతే నా కూతురు కావ్య రేష్మితో స్నేహం ఏర్పడిందో అప్పటి నుంచి తన ముఖంలో చిరునవ్వును చూశాను. ఇంట్లో ఎంతో సంతోషంగా హుషారుగా ఉంటూ వాళ్ళిద్దరూ కలిసి వంటగదిలో ఏదో ఒక ప్రయోగం చేసేవారు. ఏ డిష్ చేసినా ఎలాగున్నా చాలా బాగుందని చెప్పేవాడిని. రేష్మి నన్ను అంకుల్ అని పిలిచేది. తను కూడా నా దగ్గర నా కూతురు రేణులాగే ఉండేది. నేను కూడా తనని కూతురులాగే భావించేవాడిని. ఇలా సమయం గడిచే కొద్దీ ఇద్దరు ఇంటర్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత కావ్య ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అవ్వడం వల్ల నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు, ఆ గిఫ్ట్ ఇస్తాను అని అన్నాను. కానీ కావ్య అడిగిన గిఫ్ట్ విని నాకు దిమ్మ తిరిగిపోయింది. పప్పా, నువ్వు రేష్మిని పెళ్లి చేసుకో అని అడిగింది. ఇది విని నా తల తిరిగింది. మొదటిసారిగా నేను కోపంతో చూశాను. సిగ్గుండాలి ఇలా మాట్లాడడానికి. తను నీ స్నేహితురాలు, నాకు కూతురు లాంటిది. నువ్వు పెళ్లి గురించి మాట్లాడుతున్నావా? దాంతో కావ్య చెప్పడం మొదలుపెట్టింది. నా స్నేహితురాలు చాలా మంచిది, నాతో స్నేహంగా ఉంటుంది. నాన్న, నేను రేష్మి లేకుండా జీవించలేను. మీరు రేష్మిని పెళ్లి చేసుకోండి. నాకు రేష్మి కావాలి. తనేం వస్తువు కాదు అడగగానే ఇచ్చేయడానికి. తను ప్రాణమున్న మనిషి. కావ్య నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేనొక నీతి జాతి కలిగిన మనిషిని. ఎవరి కోసం ఎట్టి పరిస్థితులలో ఈ తప్పటడుగు వెయ్యలేను. ఈ విషయం తెలిస్తే నేను రేష్మి ముందు మరియు వాళ్ళ బాబాయ్ ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి ఉంటుంది. కావ్య, అయినా నువ్వు ఇలా ఎలా ఆలోచించగలవు? నాకు తల తిరిగినట్లుగా అనిపించింది. అసలు ఆ అమ్మాయి నా గురించి ఏమనుకుంటుంది? ఇప్పటి వరకు నిన్ను రేష్మిని నేను వేరుగా చూడలేదు. నువ్వు ఇంకోసారి ఈ విషయం నా దగ్గర ప్రస్తావిస్తే మటుకు నీకు మర్యాదగా ఉండదు. ఇప్పటి వరకు నేను
కావ్యాని ఎప్పుడు దండించలేదు. కానీ ఈరోజు నా కూతురు మాట్లాడిన మాటలకి నా గొంతు కఠోరంగా మారింది. నా మనస్సు దీనిని అంగీకరించడం లేదు. ఇదంతా ఎలా ఆలోచించగలదు? నా నిర్ణయం విన్న తర్వాత కావ్య ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాకనిపించింది, కావ్య ఇంకా చిన్నపిల్ల కదా, తనంతట తానే అర్థం చేసుకుంటుందని అనుకొని ఈ విషయం నేను పూర్తిగా మర్చిపోయాను. కానీ కావ్య మాత్రం పూర్తిగా తినడం, నీళ్లు త్రాగడం మొత్తం మానేసింది. ఎప్పుడు తన రూమ్లోనే కూర్చొని ఉండేది. నేను కారణం అడిగితే, అయితే రేష్మిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించండి అని అడిగేది. ఆమె కోరికపై నేను ఇంకో అమ్మాయి జీవితాన్ని ఎలా నాశనం చేయగలుగుతాను? తను సరిగ్గా కావ్య వయసులో ఉంది. ఇదంతా సరికాదని నేను కావ్యకు చాలా సర్ది చెప్పడానికి ప్రయత్నించాను. కానీ కావ్య మాత్రం వినడానికి సిద్ధంగా లేదు. 2 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఏడుస్తూనే ఉంది. 3వ రోజు బలహీనమైపోయి స్పృహ తప్పి పడిపోయింది. ఇప్పుడు నేను ఆమె ముందు నిస్సహాయంగా అయిపోయాను. ఒకవేళ నేను తన మాటల్ని అంగీకరించినా, ఆ విషయం తెలిస్తే వాళ్ళ చిన్నాన్న రేష్మిను మా ఇంటికి కూడా పంపించాడు. స్పృహ కోల్పోయినా కానీ కావ్య రేష్మి పేరుని కలవరిస్తూనే ఉంది. గత 3 రోజులుగా కావ్య ముఖం ఎర్రబడింది. కావ్య ఆరోగ్యం బాగాలేదని రేష్మితో నేనేమీ చెప్పలేదు. కానీ ఇప్పుడు నేను నిస్సహాయంగా ఉన్నాను. ఇప్పుడు కావ్య పరిస్థితి మరింత దిగజారడంతో తప్పక రేష్మికు కాల్ చేసి తనని పిలిపించాల్సి వచ్చింది. కావ్య హాస్పిటల్లో ఉందని తెలిసిన వెంటనే హడావిడిగా రేష్మి హాస్పిటల్కి వచ్చింది. కావ్య, నీకేమయ్యింది అని రేష్మి చెయ్యి పట్టుకుని టెన్షన్తో బాధగా అడిగింది. కావ్య కూడా రేష్మి గొంతు విని కళ్ళు తెరిచింది. ఇంకా చెప్పడం మొదలుపెట్టింది. పప్పకు నేనంటే ఇష్టం లేదు. నా యొక్క చిన్న కోరికను కూడా నెరవేర్చలేకపోతున్నారు. నేను పప్పాను నిన్ను పెళ్లి చేసుకోమని అడిగాను. కానీ ఆయన నా కోరికను నిరాకరించారు అనడంతో నేను అమ్మాయి ముందు సిగ్గుతో తలదించుకొని ఉన్నాను. ఎందుకంటే నేను అనుకోలేదు కావ్య రేష్మి ముందు ఈ మాట అంటుందని. అసలు తను ఎలాంటి అమ్మాయి అనుకుంటూ వెంటనే రూమ్లో నుంచి బయటికి వెళ్ళి నిలబడి ఆలోచిస్తూ జేబులో నుండి సిగరెట్ తీసి తాగడం మొదలుపెట్టాను. ఇంతకుముందు సిగరెట్ తాగడం మానేశాను. కానీ ఇప్పుడు కావ్య పెట్టిన టెన్షన్ వల్ల మళ్ళీ తాగడం మొదలుపెట్టాను. అంతలోనే రేష్మి బయటికి వచ్చి నా ముందు నిలబడి ఉంది. నా కూతురు చేసిన పనికి నేను తన కళ్ళల్లోకి చూడలేకపోయాను. నన్ను నేను దోషిగా భావించాను. రేష్మి నా వైపు చూస్తూ నన్ను పెళ్లి చేసుకోండి అని అడిగింది. రేష్మి నోటి నుంచి ఆ మాటలు విని నాకు కాళ్ళ కింద నేల కదిలింది. నాకు తెలిసి కావ్య తనని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది. ఇలాగే కొన్ని రోజుల నుంచి నన్ను చేస్తుంది కదా. బహుశా తన మాటలకు లొంగిపోయి ఇలా మాట్లాడుతుంది అనుకుంటాను. రేష్మి, తన మాటల్ని నువ్వు సీరియస్గా తీసుకోవద్దు. తనకు నువ్వంటే చాలా ఇష్టం. తను పిచ్చిదైపోయింది. నేను నిన్నెప్పుడు ఆ దృష్టిలో చూడలేదు, ఎప్పుడు చూడలేను కూడా. నువ్వు నా కూతురు స్నేహితురాలివి, అంటే నాకు నువ్వు కూతురులాగా. ఈ మాటలు తనకు అర్థం కావడం లేదు. తన పనికిరాని మాటలు విని నువ్వు కంగారు పడవద్దు. తనకు అర్థమయ్యేలా నేను సర్ది చెప్తాను అని అనడంతో ఇది కావ్య కోరిక మాత్రమే కాదు, నా కోరిక కూడా. అదే రేష్మి నుండి ఈ విషయం విని నాకు ఒంట్లో వణుకు పుట్టింది. నేను తనని ఆశ్చర్యకరంగా చూడడం ప్రారంభించాను. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. నేను ఏమి వింటున్నాను? ఎవరి దగ్గర నుంచి ఎటువంటి మాటలను వింటున్నాను? ఆ మాటలు విని తన మీద జాలి కలుగుతుంది. అలాగే కోపం కూడా వస్తుంది. అయినా అమ్మాయి రేష్మి నా గురించి ఇలా ఎలా ఆలోచించగలుగుతుంది? నేను తన తండ్రి వయసు కలవాడిని. నాకు అనిపించింది ఇక తనతో మాట్లాడకూడదు అని. నా చేతిలో ఉన్న సిగరెట్ కింద పడేసి, నేను ఏం ఆలోచిస్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ రోజు నుంచి నువ్వు మళ్ళీ మా ఇంటికి రావద్దు. మీ ఇద్దరికి సిగ్గుండాలి. తను ఇలా ఎందుకు ఆలోచిస్తుందో అని నాకు టెన్షన్గా అనిపించింది. చూడటానికి అందంగా ఉంటుంది, మంచి బుద్ధిమంతురాలు. తనకెవరైనా మంచి అబ్బాయి దొరుకుతాడు. ఈ ఆలోచనలతో నేను గందరగోళానికి గురి అయ్యాను. కానీ
ఆమె మాత్రం చాలా కాన్ఫిడెంట్గా నిలబడి ఉంది. నేను నీ కూతుర్ని కాదు, నాకు నువ్వంటే చాలా ఇష్టం. మీరు చూడడానికి పెద్ద వయసు వారిలాగా లేరు. నాకేం అభ్యంతరం లేనప్పుడు కావ్య కోరిక ఎందుకు తీర్చకూడదు? ఒకవేళ ఈ విషయం మీ బాబాయ్కి తెలిస్తే అతని దగ్గర నేను సిగ్గుతో తలదించుకోవాల్సి ఉంటుంది. నాకేం గౌరవం ఇస్తారు వాళ్ళు? నేను నా ఆత్మగౌరవానికి చాలా విలువనిస్తాను. ఎదుటివారి దృష్టిలో నేను దిగజారిపోయేలా ఇలాంటి పనులు నేనెప్పుడూ చెయ్యలేను. మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి మా చిన్నాన్నకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఈ మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి. వయసులో ఇంత పెద్దవాడికి తన కూతుర్ని ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తాడు? తను నా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తుంటే నేను మౌనంగా ఉండిపోయాను. రేష్మి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కావ్య కూడా కోలుకోవడంతో నేను ఆమెను ఇంటికి తీసుకొని వచ్చాను. కావ్య మళ్ళీ మొదలుపెట్టింది చెప్పడం. ఇప్పుడు రేష్మికి కూడా అభ్యంతరం లేదని తెలిసిపోయింది కదా. అయినా మీరెందుకు అంగీకరించట్లేదు? నాకేం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయాను. ఎందుకంటే నాకిప్పుడు ఏ పెళ్ళి అవసరం లేదు, ఈ పెళ్ళి కూడా ఇష్టం లేదు. కేవలం కావ్య యొక్క మొండి పట్టుదలతో నేను ఈ విషయాన్ని రేష్మి వాళ్ళ చిన్నాన్నతో ప్రస్తావించాను. మీరు చాలా మంచి వ్యక్తి. మీలాంటి వ్యక్తికిచ్చి వివాహం చేయడం మాకెటువంటి అభ్యంతరమూ లేదని రేష్మి చిన్నాన్న అన్నారు. అసలే రేష్మి పట్ల నా భార్య వైఖరి బాగోలేదు. నా భార్య రేష్మిను తన సోదరుడికిచ్చి వివాహం చేయాలనుకుంటుంది. కానీ అతను పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు. అతనికి లేని చెడ్డ వ్యసనాలంటూ లేవు. మా రేష్మి చాలా తెలివైంది. అలాంటి మూర్ఖుడితో వివాహం జరిపించే కన్నా మీరు తనను పెళ్లి చేసుకోండి. దానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఎందుకంటే నాకు తెలుసు మీరు తనని సంతోషంగా ఉంచగలుగుతారు అని అనడంతో నాకు రేష్మికు వివాహం జరిగింది. ఆ రోజు రేష్మి సంతోషానికి అవధులు లేవు. రాత్రి రేష్మి భార్యగా నా రూంలోకి వచ్చి కూర్చుంది. నేను చాలా టెన్షన్ పడిపోయాను. నేను మానసికంగా అసలు సిద్ధంగా లేను. ఎందుకంటే తను చాలా చిన్న అమ్మాయి. అందుకని నేను రూంలో వెళ్లకుండా నా గదిలోనే కూర్చొని ఉన్నాను. నా కోసం ఎదురు చూసి చూసి రేష్మి కూడా తన రూంలో పడుకుండిపోయింది. నేను ఈ బలవంతపు బంధం గురించి ఆలోచిస్తూ అలాగే రూంలో ఉండిపోయాను. రేష్మి మాత్రం ఈ బంధాన్ని మనసుతో అంగీకరించింది. అలాంటప్పుడు నేను కూడా అంగీకరించాల్సి ఉంటుంది అనుకొని కొంచెం సేపటికి నేను రూంలోకి వెళ్ళాను. ప్రస్తుతం నాకు అమ్మాయి మీద ఎటువంటి ఫీలింగ్సూ లేవు. అలాంటప్పుడు తనతో ఏం మాట్లాడాలి అని నా మనసు తికమక పడింది. నన్ను చూసి రేష్మి లేచి కూర్చుంది. రేష్మి, నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఈ బంధాన్ని మనసులో నుంచి అస్సలు ఒప్పుకోలేకపోతున్నాను. అందుకే నాకు టైం కావాలి. కావాలంటే ఈ రూమ్లోనే హాయిగా పడుకో, లేదంటే వెళ్ళి కావ్య రూమ్లో పడుకోవచ్చు. ప్రతి అమ్మాయికి పెళ్లి విషయాలలో కొన్ని కోరికలంటూ ఉంటాయి. కాబట్టి దీనికి అభ్యంతరం చెప్తుందేమో అనుకున్నాను. కానీ తను మాత్రం చాలా హాయిగా ఒప్పుకుంది. నవ్వుతూ సరే అని చెప్పింది. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి కావ్య దగ్గర పడుకుంటాను అని అనడంతో బహుశా అమ్మాయి గదిలో నుంచి వెళ్ళడానికి నా అనుమతి కోసం వేచి చూస్తుందనుకుంటాను. నేను సరే అనగానే గదిలో నుండి బయటికి వెళ్ళిపోయింది. నేను ఆశ్చర్యపోయాను. ప్రతి అమ్మాయికి పెళ్లి రాత్రి అంటే తన మనసులో చాలా కోరికలుంటాయి. తను నన్ను కోరి మరీ పెళ్లి చేసుకుంది. మరింత త్వరగా నా మాటని ఎలా ఒప్పుకుంది? తను నిజంగా నన్ను ఇష్టపడి ఉంటే రూమ్లో నుంచి వెళ్ళడానికి కొంచెం అభ్యంతరం చెబుతూ ఉండేదేమో. రేష్మి రోజు కావ్య రూమ్లోనే పడుకుంటూ ఉండేది. రోజు కాలేజీలో దింపేటప్పుడు రేష్మి నాతో నవ్వుతూ కబుర్లు చెబుతూ ఉండేది. నేను కాలేజీలో డ్రాప్ చేసేటప్పుడు కావ్య ముందు సీట్లో కూర్చునేది, తను వెనక సీట్లో కూర్చునేది. కానీ వివాహం చేసుకోవడం వల్ల ఫ్రంట్ సీట్లో కూర్చునే హక్కు నాకు మాత్రమే ఉందని కావ్యను వెనకల కూర్చోబెట్టింది. దీన్ని నేను సీరియస్గా తీసుకోలేదు. ఒకసారి నేను సీరియస్గా నా రూమ్లో కూర్చొని పుస్తకం చదువుతుండగా రేష్మి నేరుగా నా గదిలోకి వచ్చేసింది. నేను తలుపు గడియ పెట్టుకునేవాడిని కాదు. ఆ సమయంలో రేష్మి రావడం చూసి నేను అడిగాను, ఎందుకు ఇలా వచ్చావు? కావ్య పడుకోనుంది. నాకేమో నిద్ర రావట్లేదు. ఏం చెయ్యాలో తోచక వచ్చానని చెప్పింది. మీతో మాట్లాడొచ్చా? రేపు సండే, కాలేజ్కు హాలిడే ఉంది.
అనడంతో హా కూర్చో అంటూ నేను నా కళ్ళజోడు తీసి పక్కన పెట్టాను. మీరు ఈ వయసులో కూడా చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. వయసులో ఉన్నప్పుడు ఇంకా అందంగా ఉండి ఉంటారు. మీరు నవ్వుతున్నప్పుడు మీ బుగ్గసొట్ట చాలా అందంగా ఉంటుంది. అలా తన నోటి నుంచి నన్ను పొగుడుతూ ఉంటే ఈ మాటలు విని నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నేను యవ్వనంలో ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలు నా పట్ల ఆకర్షితులయ్యారు. ఇప్పుడు వయసు అయిపోయింది. నాకు 40 సంవత్సరాలు. అనిత నవ్వుతూ, అలా కాదు, ఇప్పుడు కూడా మీరు ఒక యువతికి తండ్రిలాగా కనిపించడం లేదు. నేను మిమ్మల్ని మొదటిసారిగా కాలేజీలో చూసినప్పుడు కావ్య పెద్దన్నయ్య అయ్యుంటారనుకున్నాను. మా కాలేజీలో చాలా మటుకు అమ్మాయిలు అలాగే అనుకుంటున్నారు మీరు కావ్య పెద్దన్నయ్య అని. నేను నా మొదటి భార్య దేవికాతో నా ప్రేమ పెళ్లి గురించి చెబుతుంటే వింటూ తన కళ్ళు మూసుకొని అలాగే పడుకుంది. నేను తనని లేపాలని అనుకున్నాను, కానీ తను చాలా గాఢ నిద్రలో ఉంది. తనపై దుప్పటిని కప్పి నేను కూడా పడుకున్నాను. రేష్మి నిద్రలో నాకు చాలా దగ్గరగా వచ్చేసింది. నా భుజంపై తలపెట్టి పడుకుంది. తనని ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి. తనని అలా చూసేసరికి నా మదిలో తన మీద ప్రేమ ఎక్కువయ్యింది. బయట వర్షం చాలా పెద్దగా ఉరుములతో కురుస్తుంది. తను నిద్రలో కలవరిస్తుంది. నాకు ఉరుములు మెరుపులంటే భయం అని. అంతలో గట్టిగా తలుపు బాదిన శబ్దం వినిపించింది. బహుశా అది కావ్య అయి ఉండవచ్చు. తనకి కూడా మెరుపులు ఉరుముల వర్షం అంటే భయం. రేష్మి మంచి గాఢ నిద్రలో ఉంది. తనని పక్కకు జరిపి వెళ్ళి తలుపు తీశాను. కావ్య కంగారుగా దుప్పటి కప్పుకొని ఎదురుగా నిలబడి ఉంది. తలుపు తీసిన వెంటనే తన దగ్గరికి వచ్చి, ఇంత పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుంది. రేష్మి కూడా నా దగ్గర లేదు. నాకు చాలా భయమేసింది నాన్న అని అనింది. దానికి నేను ప్రేమగా తన తల మీద చెయ్యి వేసి నెమురుతూ, నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదు తల్లి, పెద్దదానివయ్యావు. ఇంకా భయపడతావా? సరే, నువ్వెళ్ళి రేష్మి దగ్గర పడుకో. నేను నీ రూమ్కి వెళ్ళి పడుకుంటాను అని వెళ్ళి కావ్య రూమ్లో పడుకున్నాను. ఒకసారి నా స్నేహితుడు ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళాలని నేను రష్మిని కావ్యను ఇద్దరిని రెడీగా ఉండండి అని చెప్పాను. నేను ఇంటికి వచ్చేసరికి అనిత బెడ్ మీద 2 డ్రెస్సులు పెట్టి నా కోసం ఎదురు చూస్తూ ఉంది. నేను తనని చూసి, ఏమీ ఇంకా రెడీ కాలేదా అని అడిగాను. నాకు ఇక్కడ ఉన్న ఈ 2 డ్రెస్సులలో ఏ డ్రెస్సు వేసుకోవాలో అని కన్ఫ్యూజన్గా ఉంది. కావ్య కూడా సరిగ్గా చెప్పట్లేదు. మీరు సెలెక్ట్ చేస్తే ఈరోజు మీకు నచ్చిన డ్రెస్ వేసుకొని వద్దామని అనుకుంటున్నాను అంది. దానికి నేను నవ్వాను. నేను ఒక అమ్మాయికి తండ్రినయ్యాను, కానీ నాకు దీని గురించి అంత పెద్దగా తెలియదు. నీకు వీటిలో ఏది బాగా నచ్చుతుందో అది వేసుకో అన్నా. దానికి రేష్మి నాకు చాలా దగ్గరగా వచ్చి నా కళ్ళల్లో చూస్తూ, నాకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి. నాకు ఈరోజు మీకు బాగా నచ్చిన డ్రెస్ వేసుకోవాలని ఉంది అనింది ప్రేమగా. ఆ మాటలకి నా మనసులో తెలియని భావాలు కలిగాయి. తను చిన్నపిల్లలా మారం చేస్తుంది. నాకు నచ్చిన డ్రెస్ చెప్పండి అని నేను తనకి ఒక డ్రెస్ చూపించి, ఇది బాగుంది అని చెప్పాను. తను చాలా సంతోషపడింది. తను ఆ డ్రెస్ ధరించి నా ముందుకు వచ్చి నిలబడింది. నేను కన్ను ఆర్పలేకపోయాను. తను చాలా అందంగా ఉంది. తను నన్ను అడిగింది, మీరు నిజం చెప్పాలి, నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను అని. నాకు చెప్పడానికి నోటి నుంచి మాట రాలేదు. తను నిజంగా చాలా అందంగా ఉంది. ఇద్దరికి బట్టలు కొనుక్కొని తెచ్చినప్పుడు రేష్మి కూడా కావ్యలాగా ఆనందపడేది. కావ్య నన్ను కౌగిలించుకొని, ఐ లవ్ యూ పప్పా, థ్యాంక్ యూ సో మచ్ అనేది. కావ్య నా కూతురు. తనని ప్రేమించి అభిమానించేవాడిని ఒక తండ్రిలాగా. కానీ రేష్మి విషయానికి వచ్చేసరికి వేరుగా ఉండేది. తను నా దగ్గరికి వచ్చేసరికి నాలో తెలియని అలజడి మొదలయ్యేది. తనతో ఎక్కువ సమయం గడపాలనిపించేది. తనతో ప్రేమగా మాట్లాడాలి, తనని పొగడాలి, తన దగ్గరే ఉండాలి అనిపించేది. ఈరోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొని వచ్చాను. తనకి నా మనసులో మాట గురించి చెప్పి తనకు ప్రేమని అందించాలని అనుకుంటూ ఇంట్లోకి ప్రవేశించాను. ఆ సమయంలో రేష్మి, కావ్య నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు. నేను రూమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలను విన్నాను.
నా కళ్ళు బైర్లు కమ్మాయి. నా కాళ్ళ కింద నేల జారిపోయినట్లు అనిపించింది. నేను రేష్మి కోసం తెచ్చిన పూలు నా చేతిలో నుంచి జారి నేల మీద పడిపోయాయి. వారి మాటలు విని నేను రాయిలా నిలబడిపోయాను. వీరిద్దరూ నా జీవితంతో ఎందుకిలా ఆడుకున్నారు అని అనుకుంటూ నా రూమ్ వైపుకి వెళ్ళాను. నా గదిలో ఉన్న అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. నా వయసు 40 నుంచి 80కి పెరిగిందా అనిపించింది. అలా ఆలోచిస్తూనే నా కళ్ళలో నుండి నీళ్లు కారిపోయాయి. రేష్మి ఆ పూలను ధరించి రూంలోకి వచ్చింది. ఆమెను చూసిన వెంటనే నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నాను. నా కోసం ఇంత అందమైన పూలను తెచ్చి నాకు ఇవ్వకుండా బయట ఎందుకు పెట్టారు, అది కూడా నేల మీద అని చెబుతూ నా దగ్గరికి వచ్చింది. నేను వెనక్కి జరిగాను. నాకు ఆకలిగా ఉంది, భోజనం రెడీ చేయండి అని చెప్పాను. ఈ మాట విన్న రేష్మి వెంటనే రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. నాకు అసలు విషయం తెలిసి తనతో దగ్గరగా ఎలా ఉండగలను? అప్పటి నుంచి నేను రేష్మికి దూరంగా ఉంటున్నాను. ఒకరోజు వాళ్ళిద్దరూ కాలేజీ ఫంక్షన్ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. రేష్మి రెడీ అయి నా రూమ్ దగ్గరికి వచ్చింది. తను బాగా రెడీ అయ్యింది, చాలా అందంగా ఉంది. తనని చూసి చూడనట్లుగా నేను కార్ కీస్ తీసుకొని బయటికి కదలాను. రేష్మి చిరునవ్వు చిందిస్తూ నా ముందు నిలబడి, నేను ఎలా ఉన్నాను చెప్పండి అని అడిగింది. నాకు నిజమంతా తెలిసిపోయింది. నేను ఏం సమాధానం చెప్పాలి? తనకి నేను కోపంగా తన 2 భుజాలు నా చేతులతో పట్టుకొని తన కళ్ళల్లో చూస్తూ కోపంగా, చెప్పాలా? నువ్వు చాలా దరిద్రంగా ఉన్నావు అని అన్నాను. తను ఈ పరిణామాన్ని ఊహించలేదు. తను వెంటనే రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి కారులో కూర్చున్నాను. నా మనసు ఎంతో బాధగా ఉంది. నేను తనతో ఇంత క్రూరంగా ప్రవర్తించాల్సింది కాదు అని అనుకుంటూ కార్ హారన్ కొడుతున్నాను. కావ్య పరిగెత్తుకుంటూ వచ్చి కారులో కూర్చుంది. ఏంటి డాడీ, ఫంక్షన్ జరుగుతుంది, మేము రెడీ అవ్వాలి కదా, టైం పడుతుంది అని సమాధానం చెప్పింది. దానికి నా మూడ్ బాగా ఉండి ఉంటే నేను చిరునవ్వుతో సమాధానం చెప్పేవాడిని. కానీ నేను సైలెంట్గా కూర్చున్నాను. ఇంతలో రేష్మి మొహం కడుక్కొని సాదాసీదాగా వచ్చింది. తను ముందు సీట్లో నా పక్కన కూర్చోడానికి ప్రయత్నించింది. నేను తనని తిరస్కరించాను. వెనక్కి వెళ్ళి కూర్చో అని చెప్పాను కఠినంగా. కానీ తను నా పక్కనే కూర్చుంది. వెళ్ళే దారి మొత్తం తను ఏడుస్తూనే ఉంది. కావ్య, ఎందుకు ఏడుస్తున్నావు రేష్మి అని అడిగి అలిసిపోయింది. కానీ నేను ఆమె వైపు ఒక్కసారి కూడా చూడలేదు. ఎవరో వచ్చి నా జీవితంతో ఆడుకుంటారు అని అనుకోలేదు. నేను కఠినంగా మాట్లాడినందుకు ఆమె ఏడుస్తూ ఉంది. నన్ను ఎంత దారుణంగా మోసం చేస్తారని తెలుసుకోలేకపోయాను. నేను అనుకుంది నిజమే. నా స్థానంలో ఉంటే ఎవరి వైఖరి అయినా ఇలాగే ఉంటుంది. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. నా హృదయం నా కంట్రోల్లో లేదు. రోజంతా అశాంతికి గురయ్యాను. ఈ కోపాన్ని నేను ఆఫీస్లో స్టాఫ్ మీద చూపించాను. రేష్మి నాతో దూరంగా ఉంటూ మాట్లాడటం లేదు. తాను దూరంగా ఉండటం కూడా ఒకందుకు మంచిదేలే అనుకున్నాను. కానీ నేను కూర్చున్నా నిలబడినా తన చూపు ఎల్లప్పుడూ నా మీదే ఉండేది. కానీ ఆమె స్తంభించిపోయింది. ఎందుకో తెలియదు. ఇప్పుడు కావ్య మరియు రేష్మి చదువు పూర్తయింది. నా స్నేహితుడు తన కొడుకు కోసం కావ్యాని అడిగారు. నాకు ఆ సంబంధం అంటే ఇష్టం ఉండేది. కానీ నేను నా కూతురి ఇష్టం ఉందో లేదో అని తన సమ్మతిని కనుక్కున్నాను. ఎందుకంటే అది నా కూతురి హక్కు. తన ముఖంలోని చిరునవ్వే దానికి సమాధానం. కావ్య పెళ్ళి కుదిరిపోయింది. అప్పగింతలప్పుడు రేష్మిని కౌగిలించుకొని బాగా ఏడ్చింది. రేష్మి కూడా ఏడుస్తుంది. కావ్య అత్తారింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంట్లో నేను రేష్మి మాత్రమే ఉన్నాము. నాకు ఇప్పుడే అసలైన పరీక్ష మొదలయ్యింది. నేను రేష్మితో మాట్లాడాలి అనుకున్నాను. కానీ తను మాట్లాడే పరిస్థితిలో లేదు. తను చాలా నిరుత్సాహంగా, బాధతో ఉంది కావ్య వెళ్ళినందుకు. తను హాల్లో ఉన్న డైనింగ్ టేబుల్ కుర్చీలో కూర్చొని ఉంది. నేను వెళ్ళి తన పక్కన కూర్చున్నాను. నేను దేవుడు ముడివేసిన
ఈ అనవసరమైన బంధాన్ని ఈ రోజుతో ముగిద్దామనుకుంటున్నాను. ఈ విషయం గురించి కావ్య మరియు రేష్మిలు ఇలా మాట్లాడుకున్నారు. రేష్మి, నువ్వు మీ మేనమామని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మా నాన్నతో పెళ్ళికి ఒప్పుకున్నావు కదా. నాన్న నీకంటే వయసులో చాలా పెద్దవారు. నీకు కూడా కోరికలుంటాయి. నీకు కాబోయే భర్త ఎలా ఉండాలో అని. నీకు డేర్ అండ్ డాషింగ్ వ్యక్తి నీకు భర్తగా రావాలని కోరుకుంటున్నావు కదా. అవును కావ్య, నాకు కూడా అలాంటి కోరికలుంటాయి. మీ నాన్న ఏ యాంగిల్లో నాతో సరితూగగలరు? నాకన్నా వయసులో పెద్దవారు. నేను కోరుకునే వ్యక్తి ఎవరనేది ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెబుతాను అని రేష్మి అనడంతో ఆ మాటలు విని నా మనసులో అలజడి మొదలయ్యింది. నేనంటే ఇష్టం లేనప్పుడు హాస్పిటల్లో నా దగ్గరికి వచ్చి మీరంటే నాకు ఇష్టమని ఎందుకు చెప్పింది? నేను ఒక దారుణమైన స్థితిలో ఉన్నాను. రేష్మికి నా పరిస్థితి తెలుసు. అలాంటప్పుడు ఇటువంటి అడుగు వేయకుండా ఉండాల్సింది. రేష్మి మాటలు నాకు పెద్ద పరీక్షలాగా ఉంది. ఎందుకంటే నేను తనను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సమయంలో కావ్య రేష్మితో అంది, నాన్నని నువ్వు కేవలం రిజిస్టర్ మ్యారేజేగా చేసుకుంది. నీ చదువంతా అయిపోయాక నీకు సరిపోయే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపో. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నువ్వు మా నాన్న గురించి ఏమీ ఆలోచించొద్దు. నేను నాన్నతో మాట్లాడుతాను. ఆయన నిన్ను వదిలేస్తారు. ఆయన నా మాట వింటారు. దాంతో రేష్మి, ఉన్నాడు. ఒక అందమైన యువకుడు నన్ను బాగా ప్రేమగా చూసుకుంటాడు. ఈ మాటలు విన్న నాకు ప్రాణం పోయినట్టు అయ్యింది. వెంటనే కావ్య రేష్మిని అడిగింది, ఎవరతను? ఎక్కడుంటాడు? ఇన్ని రోజులు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. దాంతో రేష్మి, ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెబుతాను అని చెప్పావు. ఆ మాటలు విని నేను వెనక్కి వచ్చేశాను. అప్పుడే నిర్ణయించుకున్నాను, కావ్య వివాహమైన తర్వాత నీకు స్వేచ్ఛనివ్వాలి అనుకున్నాను. రేష్మి, నీ చదువు కూడా పూర్తయింది. నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో అతన్ని వచ్చి నన్ను కలవమని చెప్పు. నేను మీ ఇద్దరి వివాహం చేస్తాను. దాంతో రేష్మి, మీరేం మాట్లాడుతున్నారు అనడంతో నేను కోపంగా, నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. కావ్య, నువ్వు మాట్లాడుకున్న విషయాలు నేను విన్నాను. నీకు ఒక అందమైన జీవితం ఉంది. నాలాంటి ముసలివాడి కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కానీ నాకు మనసులో ఒక్క బాధ మాత్రమే ఉంది. నువ్వు ఏ ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకున్నావు అనేది. అప్పుడే నాకు నువ్వు నిజం చెప్పి ఉంటే నేను పెళ్ళికి ఒప్పుకొని ఉండేవాడిని. అప్పుడు కూడా నువ్వు కోరుకున్న వాడితోనే నీకు వివాహం చేసేవాడిని. నువ్వు కావ్యతో కలిసి నాతో ఆడిన ఆట చాలా దారుణమైనది, తప్పది. నువ్వు ఇంకొకరిని ఇష్టపడినప్పుడు మీరంటే నాకు ఇష్టమని నాకు అలా ఎలా చెప్పగలవు? నువ్వు నన్ను ఇంతలా మోసం చేసినందుకు చాలా బాధతో మాట్లాడుతున్నాను. తను సైలెంట్గా నన్ను చూస్తూ ఉండిపోయింది. నీకు విడాకులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తాను. నువ్వు ఇష్టపడ్డ అబ్బాయిని రమ్మని చెప్పు. అతనితో మాట్లాడి మీ ఇద్దరికీ వివాహం చేస్తాను. నేనిప్పుడు నీతో ఒకే ఇంట్లో ఉండాలని అనుకోవటం లేదు అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాను. ఈ విషయం నాకు వివాహం ముందే చెప్పి ఉంటే ఈ నిర్ణయానికి నేను ఎక్కువ బాధపడేవాడిని కాదు. కానీ వీళ్ళిద్దరూ కలిసి నా జీవితంతో ఆడుకున్నారు. దానివల్ల నాకు నిద్ర కరువయ్యింది. పడుకుందామని అలా మంచం దగ్గరికి వెళ్ళేసరికి డోర్ కొట్టిన శబ్దం వచ్చింది. తలుపులు తీసి చూస్తే ఎదురుగా రేష్మి ఏడుస్తూ నిలబడింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ రూమ్కి వెళ్ళు అని చెప్పి రూమ్ తలుపులు వేసేశాను. తను ఏడుస్తూ, మీరిప్పుడు తలుపులు తెరవకపోతే ఉదయానికి చచ్చిన నా శవాన్ని చూస్తారు అన్న మాటలు విన్న నాకు ప్రాణం పోయినంత పనయింది. ఆ తెలివి తక్కువ దద్దమ్మ మీద నాకు చాలా కోపం వచ్చింది. తను కావ్య పెళ్లి దుస్తుల్లోనే ఉండిపోయింది. ఏడ్చడంతో కాటుక చెదిరింది. తను లోపలికి వచ్చి, నేను చూడటానికి ఎలా ఉన్నాను చెప్పండి
అని అడిగింది. నేను ఆశ్చర్యపోయాను. ఇదేం పనికిమాలిన ప్రశ్న అని అన్నాను. తను నాకు చాలా దగ్గరగా వచ్చింది. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? ఈ మాట చెప్పి తను నా గుండెల మీద తల వాల్చి ఏడుస్తూ ఉంది. నేను నిశ్చలంగా ఉండిపోయాను. మీరు సగం సగం మాటలు విని మీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయం తీసుకుంటున్నారు. నన్ను పెళ్లి చేసుకోపోయేవాడు యువకుడు అనేది కావ్య యొక్క ఊహ మాత్రమే. నేను చాలాసార్లు తనకి అర్థమయ్యేట్టుగా చెప్పేందుకు వివరించాను. మీ నాన్న నాకు ఒక ఐడియల్ పర్సన్ అని, నాకు ఆయన పర్సనాలిటీ చాలా అట్రాక్ట్ చేసేదని, కానీ కావ్య మాత్రం మనిద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసాన్ని ముందు పెట్టేది. తనకనిపించింది నేను మా మేనమామతో వివాహం రద్దు చేసుకోవడానికే మీతో పెళ్ళికి ఒప్పుకున్నాను అనుకుంటుంది. అందుకే నేను కావ్యకు తను ఏ సమాధానం అయితే నా నుంచి వినాలనుకుంటుందో అదే సమాధానం చెప్పాను. అవును, ఉన్నారు అని చెప్పాను. అలా చెప్తేనన్నా తను ఇంకోసారి అడగదనుకున్నాను. నేను మిమ్మల్ని మనసుతో ఇష్టపడ్డాను. కావ్య నమ్మకం కోసం చెప్పి చెప్పి నేను అలసిపోయాను. పెళ్లి రోజు నేను కొంచెం నర్వస్గా ఉన్నాను. ప్రతి అమ్మాయి ఉంటుంది, అది నిజమే. కానీ పెళ్లి తర్వాత నా కోరిక ఎల్లప్పుడూ మీరు నన్ను చూస్తూ ఉండాలని, నాతో ఉండాలని, నాతో మాట్లాడుతూ ఉండాలని, నన్ను పొగడాలని. కానీ మీరు నాతో అంటనట్లుగా ఉండేవారు. కాబట్టి నేనే ముందు అడుగు వేసి మాటలు కలపడానికి వచ్చాను. నాకు మన బంధం యొక్క హక్కు కావాలి. ఇది పెళ్ళైన ప్రతి ఒక్క ఆడపిల్ల ఆశ. తన భర్త స్వయంగా ముందడుగు వేయాలని కోరుకుంటుంది. నేను స్వయంగా ఈ మాట అనలేకపోయాను. అందుకే వర్షాన్ని అడ్డు పెట్టుకొని నేను మీ దగ్గరికి వద్దామని చూశాను. కానీ కావ్య వల్ల అది జరగలేదు. నా కోరిక ఏంటంటే మీకు నచ్చిన డ్రెస్సులను వేసుకోవాలని, మీ చూపు నా మీదే ఉండాలని కోరుకున్నాను. నా కోరిక మీకు తెలియాల్సింది, కానీ మీరు తెలుసుకోలేనంత రాయిగా మారిపోయారు అని ఏడుస్తుంది. నిజం తెలుసుకొని తనని ఓదారుస్తూ, ఐ యామ్ సో సారీ రేష్మి, ఇక మీద మన మధ్య ఎలాంటి పోరపచ్చలు ఇక ఎప్పుడూ ఉండవు అంటూ రేష్మిని దగ్గరికి తీసుకొని ఆనందంగా జీవితం సాగించారు. ఈ కథను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.